అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఛానల్ అయిపోయింది లైవ్ పెట్టుకొని. మరి ఏమాత్రం కాస్త అవకాశం ఉన్నా కానీ లైవ్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, అట్లాగే ఈరోజు అన్నట్టు. ఈరోజు టాపిక్ వచ్చి, మనం హ్యాపీగా లేకపోవడానికి మనం కారణమా, పక్కవాడు కారణమా? ఇమ్మీడియట్గా మనందరికీ అనిపించేది ఏంటంటే పక్కాడే కారణం. పక్కవాడు అలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా చూశాడు, ఇలా చూశాడు అంటే పక్కవాడు కామెంట్లు నన్ను బాగా ఇబ్బంది పెట్టినాయి అని చెప్పి బాధపడుతూ ఉంటాం కదండి. అందుకే టైటిల్ కూడా ఇచ్చాను చూడండి, మన సంతోషం ఎటుపోతోంది అని చెప్పి. నిన్న ఈవేళ జరిగిన ఒక 2-3 ఇన్సిడెంట్లు నేను కనెక్ట్ చేసి మీకు చెప్తాను. కామెంట్ చేయండి దయచేసి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ టాపిక్ మీద కామెంట్ చేయండి. నిన్న మా గుమస్తా గారు వచ్చి, సార్ మీది ఉంటాడు, ఇక్కడ కూడా వస్తాడు ఆయన, చూడండి కళ్ళజోడు వంగిపోయింది ఏంటి సార్ అన్నాడండి. కళ్ళజోడు చూస్తారు కదా, నాది ఇలా ఉంటుంది తేడాగా. మీరు చూస్తేనేమో పెద్ద ఆఫీసర్ పోస్టు, మరి చాలా పెద్ద ఆఫీస్లో పనిచేస్తున్నారు, పెద్ద ఆఫీసర్ పోస్టు, చాలామంది కలవడానికి వస్తూ ఉంటారు కదా, అలా కళ్ళజోడు వంగిపోతే అంటే బాగోదు కదా, ఆక్వర్డ్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడండి. దానికి వెంటనే యాక్చువల్గా అయితే రెస్పాండ్ అయ్యే పద్ధతులు ఏముంటాయంటే, ఇమ్మీడియట్గా లాభం లేదు, 1000 అయినా 10,000 అయినా మార్చేసి మంచి స్టైలిష్గా ఉన్నది తెచ్చుకోవడం ఒకటి, అంతే కదా. లేదు తాత్కాలికంగా దాన్ని రిపేర్ అంటే ఏమవుతాయి రిపేర్లు? ఇక చూసారు కదా, ఇలా వంగిపోయింది, ఒక సైడ్కి వంగిపోయింది. అంటే ఇది వంగిపోయింది, ఇది కూడా ఎక్కడో జనరల్గా రీడింగ్ గ్లాస్, ఇది ఆన్లైన్ పోర్టల్లో ఒక 1000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా కాదులేండి, మంచి ఆఫరు ఈ ఆఫర్ అన్నీ చూసుకుంటాం కదా, 700కి వస్తే తీసుకున్నది అన్నట్టు. నేను ఇక్కడ ఒక సామెత గుర్తొస్తూ ఉంటుందంటే, రకరకాలు చదువుతూ ఉంటాం కదండి, ఆ చదువు ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటుంది మనకి. పిల్లి చైనా వాడిది, పిల్లి నల్లదా తెల్లదా కాదు, ఎలకను పట్టిద్దా లేదా అనేది ఇంపార్టెంట్ అంటాడండి. అంటే పని అవుతుందా లేదా, దానివల్ల మనకు పని అవుతుందా లేదా అదే చూడాలి తప్పించి దాని అందం, గుణాలు వగైరా అందచందాలు అవి చూడకూడదని చెప్పి అంటారు కదా. అలాగే నేను కూడా ఏమన్నానంటే, గొప్ప గొప్ప సైంటిస్టుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇలాగే ఉంటాయి. మీరు చూసే ఉంటారు కదా, కళ్ళజోడు జారిపోయి వంగిపోయి ఇరిగిపోయి ఉంటాయి కదా, అలా ఫీల్ అయితే అదో హ్యాపీనెస్ కదండి. మళ్ళీ విషయానికి వచ్చేస్తా, దీనికి రియల్ లైఫ్కి ఏంటి సంబంధం అంటే, ఈరోజు మనం మన కోసం అంటే మన సంతోషం కోసం బతకడం మానేసి చాన్నాళ్ళు అయిపోయిందండి. మనకి ఏది మంచి అనిపిస్తే దాన్ని నమ్మి ముందుకు వెళ్ళిపోవడం మానేసి చాన్నాళ్ళు అయిపోయిందండి. పక్కవాడు ఎంతసేపు పక్కవాడు ఏమంటాడు, పక్కవాడు ఏమనుకుంటున్నాడు, అలా అనుకుంటాడేమో, ఇలా అనుకుంటాడేమో, మన గురించి చెడుగా మాట్లాడుకుంటాడేమో, చెడుగా ప్రచారం చేస్తాడేమో, లేకపోతే మనకు విలువ ఇవ్వడేమో, గౌరవం ఇవ్వడేమో అని వాడు ఎప్పుడూ చెడుగానే అనుకుంటాడు. గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంత మంచి విషయాలు చెప్తున్నా కానీ ఒకటి అలా వచ్చి చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. చాలామంది మంచివి పెట్టినా కానీ చెడుగా, ఇందులో కూడా చెడు ఎత్తుక్కునే వాళ్ళు ఉంటే, నీ సాటి వాళ్ళు నువ్వు కాస్త అందంగానో, కాస్త చూడడానికి ఇంపుగానో, లేకపోతే నాలెడ్జ్తోనో 4 రూపాయలు సంపాదించుకుంటూనో, లేకపోతే ముఖ్యంగా సంతోషంగా ఉంటే వాడు ఎందుకు ఓర్చుతాడు, ఎందుకు మంచిగా అనుకుంటాడు? అనుకోడు. కానీ వాడు మంచిగా అనుకుంటే మంచిదని చెప్పి, వాడు మంచిగా అనుకోవడానికి ఎలా ఉంటే బాగుంటుందో ఆలోచించుకొని అలా ఉండటానికి ట్రై చేస్తాం. అంటే అవసరం ఉన్నా లేకపోయినా కారు కొంటాం, అవసరం ఉన్నా లేకపోయినా ఫారిన్ ట్రిప్ వెళ్తాం, అవసరం ఉన్నా లేకపోయినా ఇంటికి మంచిగా రంగులేయిస్తాం, అవసరం ఉన్నా లేకపోయినా ఇంట్లో అది ఇది ఇది అది అన్నీ పెట్టేస్తాం. ఎప్పుడు సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఎవడో ఒకడు వస్తాడు చూడండి, అడిగి చూపించడం కోసం. ఇవన్నీ చేయించడం వెనక మనకి ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత టార్చర్ ఉంటుంది, ఎన్ని ఈఎంఐలు కట్టాలి, ఎంత అప్పుల పాలైపోతున్నాం, ఇవేం ఆలోచించమండి. కానీ వాటిని మనం వాడుకునేది తక్కువ, వాటిని ఆస్వాదించేది తక్కువ. మీకు తెలుసు, వాడి కోసమే. అవునా కదా చెప్పండి. ఈ మధ్య కార్లు ఎక్కువ మంది కొంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు రీల్ కూడా త్వరలో పోస్ట్ చేస్తాను నేను. ఒక భార్యాభర్తలకు చెరువుకు 7 లక్షలు వచ్చినాయి. అదే ఎవరో పుట్టింటి ధనమో ఏవో ఉంటాయి కదండి. వస్తే ఆవిడేమో, ఆ భార్య నాకు కారే కావాలని పట్టుబట్టింది, కారు కొనిపించింది. భర్త రివర్స్లో ఉంది చూడండి, భర్త లేదు బంగారం ఉంటే బెటర్ ఏమని చెప్పి బంగారు బిస్కెట్ ఏదో కొన్నాడు. 10 ఏళ్ల కిందటి కథ ఇది. ఈరోజు ఆ కారు వాల్యూ 1,00,000-1,50,000 అయింది. ఆ బంగారం అదే ఆ 7 లక్షలు, ఆ 7 లక్షల కారు 1,00,000-1,50,000 అయింది. 7 లక్షల బంగారం 32 లక్షలు అయింది. 10 ఏళ్ల కిందట కొన్న 7 లక్షల బంగారం. బంగారం మీద పెట్టుబడి పెట్టమని కాదు నా ఉద్దేశం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ కారు ఎందుకు కొన్నారు ఆ రోజంటే, అవసరం ఉన్నా లేకపోయినా అదొక స్టేటస్ కోసం కొన్నారు. అవసరం ఉండి కొనుక్కోవాలి. నాకు కూడా మొన్నటిదాకా కారు లేదు, ఆ రోజు అవసరం లేదు, బండి చాలు. ఈరోజు కారు అవసరం ఉంది. ఎందుకు? ఉద్యోగానికి అవసరం ఉంది, గవర్నమెంట్ ఇస్తోంది, కారు మెయింటైన్ చేయాలి. అవసరం వేరు, సరదా వేరండి.
సరదా కోసం పోయి దాని అవసరం కింద భ్రమపడి ఎదుటి వాళ్ళకి షో చేయడానికి చూపిస్తూ షోరూమ్ నుంచి బయటకు వస్తే చాలండి ఈ కారు వాల్యూ 80% తగ్గిపోతుంది, 80% అయిపోతుంది, 20% అయిపోతుంది, మీకు తెలిసిందే. అలాగే అన్నిటికి కూడా అప్లై అవుతాయి. సో నేను ఏమంటామంటే కళ్ళజోడ దగ్గర నుంచి మొదలెట్టాను పురాణం, కారు దాకా తీసుకొచ్చాను. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ ఉన్నారండి. మగవాళ్ళమేమో ఇలాగా, ఆడవాళ్ళు ఇంకో రకంగా. మీకు తెలుసు, ఇంకా పక్కింటి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి, అది ఉంటే గొప్ప కాబట్టి ఇవి అవి ఇవి ఇవి అవి అన్నీ పోగేసేసి అన్నీ కొనేయాలనుకుంటున్నారు తప్పించి ఫిట్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబం మొత్తాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచాలి. ఇవి ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? దుబాయ్లో నుంచి వచ్చేసాను, ఇక్కడ పని కోసం వెతుకుతున్నాను, ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నారు. చెప్తున్నానండి, రీసెంట్గా 2-3 చెప్పాను. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ అక్కడ దుబాయ్ వాళ్ళతో, అక్కడున్న గవర్నమెంట్ ఏజెన్సీలతో టైఅప్ అయ్యి చాలా అవకాశాలు కల్పిస్తున్నారు, స్కిల్డ్ వర్కర్స్, సెమీ స్కిల్డ్. అవన్నీ చెప్తున్నాను, దయచేసి అవన్నీ ఫాలో అవ్వండి, అప్లై చేసేసుకోండి, భయపడక్కర్లేదు. గవర్నమెంటే పంపిస్తుంది కాబట్టి చాలా సందర్భాల్లో టికెట్స్ వాళ్ళే వేస్తున్నారు, లాడ్జింగ్ బోర్డింగ్ అన్నీ కూడా ఫ్రీ ఇస్తున్నారు. ఒక 40,000 నుంచి ₹1,00,000 మధ్య ఉన్నాయి కదా, చూసుకోండి, అవన్నీ చూసుకోండి, దయచేసి చెప్తున్నాను, మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. మళ్ళీ టాపిక్కి వస్తానండి. సో అవసరం ఉన్నవి లేకపోయినాయి, మనకు అవసరం ఏంటి? మన ఆరోగ్యం, మన ఫిట్నెస్, మన హెల్త్, మన కుటుంబ ఆరోగ్యం, మన స్కిల్, వీటి మీద పెడితే ఈ పిచ్చి పిచ్చి ఎదవులు ఇచ్చే అప్రిసియేషన్స్ కావాలా మీకు? లేదు. రియల్ అప్రిసియేషన్ ఎప్పుడు వస్తుందండి? మన దగ్గర ఉన్న స్కిల్ని బట్టే కదా, మన స్వభావాన్ని బట్టి కదా, మన మనస్తత్వాన్ని బట్టి కదా అది ఆలోచించండి. పిల్లలు, వీళ్ళని కూడా సెపరేట్ చేయడానికి ఏమీ లేదండి. ఈ మధ్య వీళ్ళు కూడా బ్రాండింగ్కి అలవాటు పడిపోయారు. ఆ బ్రాండ్ షూయే కావాలి, ఆ బ్రాండ్ బట్టలే కావాలి. సో ఓకే, అక్కడ వరకు ఒక 1000-2000తో వదిలిపోతుంది కాబట్టి దరిద్రం పోతుందని కొనేస్తాం బాధపడలేక. కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం, కాలేజ్ కూడా అదే కావాలి. ఆ కాలేజీలో సీటు సంపాదించలేడు, ఆ కాలేజీలో మెరిట్ కొట్టలేడు, కానీ పేమెంట్ సీటు కొనమంటాడు. చాలామందికి ఉంది ఈ సమస్య చూడండి. లేకపోతే కొద్ది ఖర్చు అయినా పర్లేదు అక్కడే కావాలంటాడు. విషయం ఏంటంటే ఆడికి అక్కడ పరువు ప్రతిష్ట, ఆ కాలేజీలో చదివితే అక్కడ ఏదో రెప్యుటేషన్ ఉంది. గుర్తుంచుకోండి, అక్కడ చదివితే గొప్ప అయిపోవచ్చు, చదువుతున్నానని గర్వంగా చెప్పుకోవచ్చు, ఆ సర్కిల్లో ఉండొచ్చు. ఇంతవరకు ఓకే, పోనీ తప్పేమీ లేదు అనుకుందాం. గుర్తుంచుకోండి జాగ్రత్తగా. పోనీ ఆ కాలేజీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాడా అంటే చేయడు, మళ్ళీ నేలబారుతనంగానే ఉంటాడు, కానీ అక్కడ కావాలి. సో ఆలోచించండి ఒక్కసారి, తప్పేమీ లేదు, కొనండి, డబ్బులుంటే మేనేజ్మెంట్ సీట్ కొనండి, కానీ కండిషన్స్ పెట్టండి. ఆ పీర్ గ్రూప్ ఏదైతే ఉందో కాలేజీలో ఉన్న పీర్ గ్రూప్, ఆ గ్రూప్ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, మంచి లక్షణాలు ఉంటాయి, మెరిటోరియస్ స్టూడెంట్స్ వస్తారు, మంచి కాంపిటేటివ్ మైండ్ సెట్ ఉంటుంది, స్టార్టప్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ ఉంటుంది, ఎదగాలనుకుంటారు, అలా ఎదగమనండి, నిరంతరం కష్టపడమనండి, మౌల్డ్ చేసుకోమనండి. అప్పుడు 3, 4, 5 లక్షల సంవత్సరానికి కడుతున్న తల్లిదండ్రులు ఉన్నారండి. రీసెంట్గానే జరిగిందే, నేనే చూస్తున్నాను. అందుకు పలానా కాలేజీలోనే పాపం సీటు కావాలని నా కుర్రాడు మారం చేస్తుంటే ఆ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అక్కడ ఏమైనా అవకాశం ఉంటుందా, అక్కడే కావాలంటున్నాడు, వీడు అక్కడే చదువుతానంటున్నాడు, చాలా పేచీ పెడుతున్నాడని. వాళ్ళకి ఆ బ్రాండ్ కావాలి అంటే అది అక్కడ కూడా ఫ్రెండ్స్లో గొప్పగా చెప్పుకోవడానికి, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకోవడానికి, వీటికి ఆలోచిస్తున్నారండి. ఇంకోటి కూడా ఉంది, ఇమ్మీడియట్గా అంటే షార్ట్ కట్లో ప్లేస్మెంట్ అయిపోద్ది, అక్కడ ఏదో రకంగా ముక్కి మూలిగి కాస్త 7-8% చెప్పేసుకుంటే అయిపోతుంది అని. నెంబర్ చెప్పండి అంటున్నారు, నెంబర్ చెప్తే కకావికలం అండి. మరి దారుణంగా గూగుల్లో నెంబర్ ఎతికేసి ఏదో రకంగా పట్టేసుకొని కాల్స్ చేసేస్తున్నారు. ఆఫీస్ అవర్స్ కదండి, కష్టం. దయచేసి మీరు మెసేజ్ పెట్టండి, మా అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ చెప్తాను, వాళ్ళు రెస్పాండ్ అవుతారు, హెల్ప్ చేస్తారు. పర్సనల్గా ఫోన్ చేసి హెల్ప్ చేసేంత టైం నాకు ఉండదు, దయచేసి ఏం అనుకోవద్దు. మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ, ఏమున్నా కానీ అందరికీ కలిపి ఒక మెసేజ్ పెట్టగలను. ఎందుకంటే నేను రాత్రి పగలు కూడా మాది ప్రజాసేవలోనే ఉండాలండి, అంతే తప్పించి వేరే ఉండదు. ఎప్పుడైనా 10 నిమిషాలు ఇలా ఖాళీ దొరికితే 10 మందితో మాట్లాడాలి అంటే లైవ్లోకి వచ్చి మాట్లాడితే ట్రస్ట్ ఉంటుంది. ఓకే, ఈయన చెప్పేవన్నీ నిజాలే, ఈయన్ని ఫాలో అవ్వచ్చు అని ఉంటుందని లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నాను. ఇది ఒక విషయం. ఇంకొకటి అనుకుంటున్నానండి, ఇది మీరు దయచేసి కామెంట్లో చెప్పండి. ఈ విషయం మీద లైఫ్ స్టైల్ పాడైపోయిందండి అందరికీ కూడా. మొన్న ఒక 2 పెద్దవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నేను కూడా ఉన్నాను. ఏం మాట్లాడుకుంటున్నారంటే ఒక ఆయన ఏమన్నాడంటే, సార్ ఆరోగ్యానికి ఇంకా ఇంకా ఏదో చెయ్యాలి, మా తరఫున ప్రభుత్వం తరఫున ఇంకా ఏదైనా అంటే ఇంకా మంచి హాస్పిటల్స్ కట్టించాలి, ఇంకా ఫ్రీ ట్రీట్మెంట్లు, ఇంకా మంచి గ్యాడ్జెట్స్, మంచి వైద్య విద్య ఇవన్నీ కూడా చేయాలి సార్ అని ఒక ఆయన అన్నాడు. అబ్బా అనిపించింది నాకు, గవర్నమెంట్లో ఉన్న ఆయన. రెండో ఆయన అన్నాడు,
ఎన్ని మంచి హాస్పిటల్స్, ఎంత వైద్యుల్ని, మెడిసిన్స్ అవి చేద్దామా, రోగం తెచ్చుకోవడానికి, రోగం రావడానికి చాలా చిన్న చిన్న విషయాలు కారణం అవుతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్, విపరీతంగా సాల్ట్ తినేస్తారు, విపరీతంగా పంచదార తినేస్తారు, అసలు వర్కౌట్ చేయరు, మంచి చిన్న చిన్న మూలికలు వంటగదిలో ఉన్నాయి అవి ఫాలో అవ్వరు, కనీసం 10 అడుగులు నడవరు, మానసిక ఆరోగ్యం ఎలా తెచ్చుకోవాలో చెప్తే అది ఫాలో అవ్వరు. అవి చేసేలా చేద్దామా, ఆలోచించండి అన్నాడు. నాకు కూడా బాగా అనిపించిందండి. లైఫ్ స్టైల్ అండి, లైఫ్ స్టైలు 99% పాడైపోయింది, గుర్తుంచుకోండి. అంటే మన దగ్గరే కాదు, మన తండ్రులు కొంత, మన తాతలు అలాగా వచ్చే కొద్దీ బద్ధకాలు పెరిగిపోయినాయి, గ్యాడ్జెట్స్ వచ్చేసినాయి, పనికి మాలిన సమాచారం అంతా చెవుల్లోకి వచ్చేసింది, షార్ట్ కట్స్ వచ్చేసినాయి. ఇగో అది తింటే తగ్గిపోతావు, ఇది తాగితే తగ్గిపోతావు, అక్కడ కటింగ్ వేయించుకో, ఇక్కడ చేయించుకో, అదే కోత కూడా కోయించుకొని తగ్గిపోవచ్చు, ఇక దానికి ఆ ముందు ఉంది, దీనికి ఈ ముందు ఉంది, ఎక్కడ రాజీ పడక్కర్లేదు, ఏ నోరు కట్టుకోక్కర్లేదు, ఏ వర్కౌట్ అక్కర్లేదు, అయినా ఆరోగ్యంగా ఉంటావు. ఇలాంటివి బాగా నచ్చుతాయి, సమ్మగా ఉంటాయి కదా మనలో చాలామందికి, అవి ఫాలో అవుతున్నారండి. దానివల్ల మీకు తెలిసిందే షార్ట్ కట్స్. అలా కాదు, అవగాహన, మినిమం అవగాహన. ఇవన్నీ కొత్తగా నేను చెప్పేవి కాదు, కొన్ని వందల వేల కాలం నుంచి కూడా, ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నాయి. మన పూర్వీకులంతా చెప్తూనే ఉన్నారు. భారతీయ ఆయుర్వేదం గురించి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చరకుడు, సుశ్రుతుడు దగ్గర నుంచి ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు కదా. అక్కడి నుంచి వచ్చిన చిన్న చిన్న విషయాలని గమనించుకుంటూ జాగ్రత్తగా పాటించుకుంటూ ఒక్కొక్కటి జీవితంలోకి ప్రవేశపెట్టుకుంటూ పోతే, ఒక్కొక్కటి కనీసం వారానికి లేకపోతే నెలకి ఒక్క మంచి అలవాటైనా కానీ పోతే, బాబు నీ దుబాయ్ గోళ ఆపువయ్యా స్వామి, నేను పెడుతున్నాను కదా, దుబాయ్ వెళ్ళాలంటే మార్గం చెప్పండి అంటే ఇప్పటికిప్పుడు ఎలా చెప్తాను మార్గం? నేను పాత రీల్స్ ఇచ్చాను, వెనక్కి వెళ్ళి చూసుకోండి. నాగరాజే అనుకుంటా, నాగరాజు కావూరి, పాత రీల్స్ ఇచ్చాను, వెనక్కి వెళ్ళి చూసుకోండి. అక్కడ సమాచారం ఇచ్చాను, ఫోన్ నెంబర్లు ఇచ్చాను, వాళ్ళకి చెయ్యండి, హెల్ప్ లైన్ మాట్లాడతారు. నేను దుబాయ్ ఏజెంట్ని కాదండి, దుబాయ్ పంపిస్తాను అని నేను కానీ నాలాంటి వాడు ఎవడైనా చెప్పినా నమ్మొద్దు దయచేసి. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, కరెక్టే, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని చెప్పి మిమ్మల్ని గోతులో తోయలేను కదా ఎవడొకడికి అప్పచెప్పి. గవర్నమెంట్ ఏజెన్సీస్ పంపిస్తున్నాయి, గూగుల్లోకి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ అని కొట్టండి నాగరాజ్ గారు, వాళ్ళకి ఫోన్ చేయండి, అవకాశాలన్నీ చెప్తారు, అప్లై చేసుకోండి, మీ స్కిల్ ప్రూవ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళి సెటిల్ అవ్వండి. అంతే తప్పించి నేను దుబాయ్ ఏజెంట్ని కాదు, గుర్తుంచుకోండి. సో మళ్ళీ వచ్చేస్తున్నాను. మనం లైఫ్ స్టైల్ మీద నేను ఏవైతే డైలీ ఫాలో అవుతున్నానో, అది వాకింగ్ కావచ్చు, వాకింగ్లో రకరకాల వాకింగ్ స్టైల్స్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇంకా చిన్న చిన్న అలవాట్లు ఏవైతే జీవితంలోకి తెచ్చుకుంటున్నామో, దానివల్ల మేలు పొందుతున్నామో, దాన్ని ప్రాక్టికల్గా మీకు డైలీ వివరించే ప్రయత్నం చేస్తాను. ఇందాకే చేశానండి ఒకటి, ఆల్రెడీ చూసే ఉంటారు కొంతమంది. చూడండి, ఒక్క మెటబాలిజం చాలు మనిషి హాయిగా ఉండటానికి. అంటే నాలాగా 40+ వచ్చేసిన పొట్ట లేకుండా, స్లిమ్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, బీపీలు, షుగర్లు అంటే ఒక మాత్ర, జ్వరం వచ్చినా కానీ ఒక మాత్ర వేసుకోవాల్సిన అవసరం లేని లైఫ్ స్టైల్ అంటే వచ్చేస్తుందండి. మెల్లమెల్లగా తెచ్చుకోవాలి. నేను కూడా 20-25 చాలా ఇబ్బంది పడ్డాను, కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ తెచ్చుకుందాం. పాపం ఉద్యోగాలు అవి నాకు కాస్త సమాచారం తెలుసు కాబట్టి, కనెక్ట్ అయి ఉంటున్నాను కాబట్టి అవి ఇస్తున్నానండి. ఇంటర్న్షిప్స్, ఉద్యోగాలు వగేరా అన్నీ ఇస్తున్నాను తప్పించి దయచేసి నన్ను అడగొద్దు, దయచేసి ప్లీజ్. నేను డైరెక్ట్గా ఏ ఉద్యోగాలు ఇవ్వలేను, నాలాంటి వాడు ఇస్తానన్నా కూడా నమ్మొద్దు. మంచిగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి, వెళ్ళండి, మంచిగా ఇంటర్వ్యూ చేయండి, అవి కావాలంటే టిప్స్ చెప్తాను. మంచి కంపెనీలు టార్గెట్ చేయండి, మంచి స్కిల్స్ నేర్చుకోండి. ఏఐ వచ్చేసింది, 5-6 రకాల స్కిల్స్ నేర్చుకోండి, వస్తాయి. లేదు ఇంకా మీ చేతిలో పని ఉందనుకోండి, ఆ పనిని కాస్త ఇంప్రూవ్ చేసుకోండి. అందరం బాగానే బతకొచ్చండి. నేను కూడా అందరిలాగే మీలాగే చేతి పని నేర్చుకునే స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే పునాది వేసుకుంటూ, 20 సంవత్సరాల కిందట పునాది వేసుకుంటూ ఇదిగో ఈరోజు కారులో కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. అంతకుమించి ఏం లేదండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలకు కూడా కారులో కూర్చొని మాట్లాడతారు చాలామంది, కానీ వాళ్ళ తర్వాత ఏమవుతారో నాకు తెలియదండి. అంటే షార్ట్ కట్స్ వద్దని చెప్తున్నాం. గబాలను ఎదిగిపోవాలనుకుంటే గబాలను ఎదిగిపోతాం, ఎంత గబాలను ఎదిగిపోయామో అంతే గబాలను కింద పడిపోతాం, తర్వాత తట్టుకోలేం. అదే మన స్కిల్ మీద నమ్ముకుంటూ స్కిల్స్ నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోతే ఏ ఒక్కటి మనల్ని పడేయలేదు. ఏది ఈ స్కిల్స్ అన్నీ ఏదో ఒక రోజు ఉపయోగపడతాయని చెప్పడం నా ఉద్దేశం. సో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉందాం, డైలీ నేర్చుకుందాం, చిన్న చిన్న అలవాట్లను జీవితాల్లోకి తెచ్చుకుందాం. నాతో ఎంతమంది కలిసి ట్రావెల్ చేస్తారో చెప్పండి. ట్రావెల్ అంటే కారులో కాదు, డైలీ లైఫ్లో నేను హెల్త్ కానీ, అటు ఫిట్నెస్ విషయంలో కానీ,
తిండి విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ, హ్యాబిట్స్ ముఖ్యంగా మైక్రో హ్యాబిట్స్ విషయంలో కానీ, ఇవే కదండి మనవి. ఇక జనరల్గా ఎప్పుడైనా సొసైటీలో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే మాట్లాడుకుందాం మంచిగా మాత్రమే. అంటే మీ ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పే అవకాశం మీకు ఎలా ఉందో అలాగే అనుకోండి. ఒక బెస్ట్ ఫ్రెండే అనుకోండి. ఎంతమంది ట్రావెల్ చేస్తారో చూస్తాను. మీతో ప్రయాణం బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అయిపోయింది ఫేస్బుక్ స్టార్ట్ చేసి. ఇప్పటికీ 1,25,000 మంది దాకా వచ్చేసారండి. ఇక ఇన్స్టాగ్రామ్ వీటిల్లో కూడా కలిపితే లక్షల్లో ఉన్నారు, యూట్యూబ్ వేలల్లో ఉన్నారు. రోజు కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం. డ్రైగా ఉంటుంది, చప్పగా ఉంటుంది, మసాలా ఉండదు, అప్పటికప్పుడు సూపర్గా అయితే అనిపించదు, మీ సెరటోనిన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఏమీ పెంచదు, కానీ లైఫ్కి అయితే ఉపయోగపడుతుంది. చూద్దాం. ఎంతమంది ట్రావెల్ చేస్తే అంత ముందుకు వెళుతూ ఉందాం. నేనైతే ప్రత్యేకంగా మీరు ఫాలోవర్స్, నేను ఇన్ఫ్లుయెన్సర్, గడిది గుడ్డి ఏం అనుకోవట్లేదు. ఫ్యామిలీ అంతే, వీఆర్ ఫ్యామిలీ, వీఆర్ ఫ్రెండ్స్ అలా అనుకుంటూ నేను షేర్ చేస్తూ ఉంటాను. దయచేసి టాక్సిక్ వద్దు, 1% టాక్సిక్ కూడా వద్దు, 1% నెగిటివ్ కూడా వద్దు. నేను చెప్పే వాటిలో నెగిటివ్ ఉంటాయి కాదంటలేదు. దానికి అంటే నెగిటివ్ మీన్స్ మీకు నెగిటివ్గా అనిపిస్తాయి మీ యాంగిల్ నుంచి ఆలోచించినప్పుడు. దానికి ఇబ్బంది అనిపించినప్పుడు మెసేజ్ పెట్టండి, అలా కూడా బెటర్ అండి, ఇలా కూడా బెటర్ అండి అని పెట్టండి తప్పించి బూతులు గీతులు ఇంట్లో వాళ్ళని తిడుతూ అంటే నాలాంటి వాడిని కూడా ఇంట్లో వాళ్ళని కూడా తిడితే రేపు మీకే నష్టం. ఎందుకు? సోషల్ మీడియా వెట్టింగ్ అని జరుగుతోంది. యూట్యూబ్లో డీటెయిల్డ్ వీడియోస్ ఇస్తున్నాను చూడండి. సోషల్ మీడియా వెట్టింగ్లో రేపటి రోజు మనకు అప్పు కూడా పుట్టదండి. ఏంది మనం పెట్టిన కామెంట్స్, లైక్లు, ఏం ఫార్వర్డ్ చేస్తున్నాం, ఏం షేర్ చేస్తున్నాం అన్నీ చూస్తున్నారు. ఇక అమెరికా వెళ్ళాలంటే అసలు అవకాశమే లేదు. మొత్తం సోషల్ హ్యాండిల్స్ సెర్చ్ చేస్తున్నారు. రేపు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు వాళ్ళు చూస్తారు. రేపు నాలాంటి వాడు పిల్లనివ్వాలి అంటే నేను కూడా మొత్తం వెరిఫై చేయిస్తాను. ఏజెన్సీలు వచ్చేసినాయండి. ఇదో మంచి వ్యాపార అవకాశం. మీరు ఎవరైనా అలాంటి ఏజెన్సీ కావాలంటే పెట్టుకోండి. అంటే సోషల్ మీడియా ప్రొఫైల్ మొత్తం స్కాన్ చేసి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఏంటి అని చెప్పే వ్యాపారం అన్నట్టు చాలా బాగుంటుంది. సో ఆలోచించండి. ఇది నా సైడ్ నుంచి ఈ రోజుకి అప్డేట్స్ ఇవి. ఇలా చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో చెప్పండి. అందరం కలిసే ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మంచిదంటే ఇదేనండి, లైఫ్ స్టైల్ మార్చుకుంటూ హ్యాపీగా హెల్దీగా ఉందామని చెప్పడం నా ఉద్దేశం. కాస్త 4 రూపాయలు కూడా సంపాదించుకుంటూ నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు మెరుగ్గా ఉందామండి. అన్ని రకాలుగా ఉందాం. థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ చెప్పండి, మర్చిపోవద్దు. జస్ట్ ఒపీనియన్ చెప్పేసి వదిలేయకుండా ఈ మధ్యకాలంలో మా కుటుంబంలో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడ్డాం. నేను మిమ్మల్ని సెక్యూరిటీలో కలిశాను అంటున్నారు రమేష్ ఉన్నమట్ల. థ్యాంక్ యూ రమేష్ గారు. గుర్తొచ్చిందండి, సెక్యూరిటీలో కలిశారు, గుర్తొచ్చింది. నేను చేయగలిగింది చేస్తాను. ఆ రోజు మీకు ఏదైతే హామీ ఇచ్చానో నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను. మాట ఇచ్చామంటే మాటే. ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. అలాగే మనం ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ వగేరా ఉన్న చాలా ఖర్చు పెట్టేసుకుంటున్నారు చాలామంది. ఫ్రీగా ఒక వీడియో చేశాను, ఒక ½ అవర్ వీడియో చూడండి. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా హాస్పిటల్స్లో మోకాళ్ళి మార్పిడి దగ్గర నుంచి చాలా డబ్బు ఖర్చు అయిపోయే క్యాన్సర్ దగ్గర నుంచి ఫ్రీగా ఉన్నాయండి. అవన్నీ అంటే ఎలాగో అక్కడ వీడియో చేసేసాను కదా అని చెప్పి మళ్ళీ మీకు చెప్పట్లేదు, ఇక్కడ పేస్ట్ చేస్తాను దాన్ని. అది కూడా చూడండి దయచేసి. అంటే డబ్బు కాస్తో కూస్తో డబ్బు కలిసి వచ్చినా కానీ, నేను ముందే చెప్పాను కదా, మన కంటెంట్ డ్రై కంటెంటే ఉంటుంది, మసాలా ఉండదు. కానీ ఏదో ఒక రోజు ఎక్కడో చోట ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఈ 10 నిమిషాల టైంలో ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదండి. రమేష్ ఉన్నమట్ల మీరు కాదు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సరే కలుద్దామండి. సెక్యూరిటీలో కలిసారు కదా, మళ్ళీ కలుస్తూనే ఉంటాం కదా. ఓకే, థ్యాంక్స్ అండి. ఈరోజు క్లోజ్ చేస్తున్నాను, టైం అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.